ఉద్యోగాలు సాధించి కనీసం వయసు కూడా అయిపోతుందేమో అనే ఒక ఆందోళనలో 16,000 పైచీలకు ఉద్యోగాలు సంతోషంగా మీరు అందరూ అప్లై చేశారు. మీరు ఎలిజిబుల్ కాబట్టే మీకు నోటిఫికేషన్లు ఇచ్చారు. మీరు అట్లాగే అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ఈ రోజు సంవత్సరం తర్వాత ఎలా చూడాలి? నేను రైట్ స్టూడెంట్ సార్. నేను బిఎస్సీ బీఈడీ చేశాను. మన 2020 డిఎస్సీ కూడా రాశాను. ఎలాంటి అవకతవకలు జరగలేదు. కానీ ప్రతిపక్షం వచ్చేసి జగన్ గవర్నమెంట్ వచ్చేసి ఈ ప్రభుత్వం మీద ఏదో బురద జల్లాలి అనే ఉద్దేశంతో ఇది మాట్లాడుతున్నారు తప్ప ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా మాట్లాడుతున్నారు. దీంట్లో ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు తప్ప అంతకుమించి ఇదేం దీంట్లో అవకతవకలు అనేది ఏం జరగలేదు. ఎందుకంటే నేను కూడా డిఎస్సీ బాధితున్నా. నేను కూడా డిఎస్సీ రాసిన. డిఎస్సీ వచ్చిన వాళ్ళు కాదు, డిఎస్సీ రానుండి నేను. ఎలాంటి అవకతవకలు జరగలేదు. ఈ ప్రభుత్వంలో డిఎస్సీ వేసినారు సార్. పోయిన గవర్నమెంట్ లో ఏ డిఎస్సీ వదలలేదు. 6 సంవత్సరాలు కూడా ఆ గవర్నమెంట్ లో డిఎస్సీ వదలలేదు. ఇప్పుడు ఈయన డిఎస్సీ చేసినందుకు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు జగన్ గవర్నమెంట్. అంతకుమించి మీరు అన్నట్టుగా మీలాగా ఎంతో మంది 16,000 పోస్టులకి 3 లక్షల పైచీలకు అటెండ్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది రాని వాళ్ళు ఉన్నారు. అంత మాత్రాన మళ్ళీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు తప్ప ఈ ఫాల్స్ అలిగేషన్ ఎవరు చేయట్లా. దీన్ని రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం? మీరు ఒక ఆల్రెడీ రాసిన విద్యార్థిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు సార్. ఇప్పుడు ప్రతిపక్షం వచ్చేసి ఇప్పుడు నారా లోకేష్ గారు ఈ మెగా డిఎస్సీ ద్వారా ఒక మంచి అంటే నిరుద్యోగులకి ఉపాధ్యాయ పోస్టులు ఇవ్వడం ద్వారా మంచి పేరు వచ్చింది ఆయనకు ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదు. మళ్ళీ డిఎస్సీ పడడం కూడా ఈ ప్రతిపక్షాలకు ఇష్టం లేదు. అందుకోసమే ఈ డిఎస్సీని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఎవరైనా డిఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మళ్ళీ ప్రిపేర్ కావడానికి కూడా ఆస్కారం లేకుండా వాళ్ళు కొద్దిగా సందిగ్ధంలో చేస్తున్నారు తప్పనిస్తే అంతకుమించి దీనిలో ఇలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడి జంజీ ఉద్యమం అంటున్నారు. ఆ ఉద్యమం చేసే వాళ్ళలో ఎవరైనా గతంలో రాసిన వాళ్ళు కానీ లేకపోతే నిజంగా ఆ ఏజ్ వాళ్ళు కానీ ఎవరైనా మీకు కనబడుతున్నారు? ఎవరు లేరు సార్. జడ్జి వాళ్ళు ఎవరు లేరు సార్. ఇదంతా ఊరికి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో జడ్జి బ్యాచ్ అనేది ఒక నీటి గురించి మాట్లాడినందుకు ఆ విధంగా ఇక్కడ దీన్ని కూడా కొద్దిగా స్ప్రెడ్ చేసి ప్రతిపక్షం రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తుంది తప్పనిస్తే దీంట్లో ఎలాంటి ఆధారాలు లేవు. దీంట్లో పారదర్శకంగా జరిగింది. నియామకాలు పారదర్శకంగా జరిగినాయి. రోజున వర్గాలకు అతీతంగా కులాలకు అతీతంగా మెగా డిఎస్సీ నిర్వహణ జరిగింది. 16,000 పైచీలకు పోస్టులకు మీరందరూ కూడా కష్టపడి ఈ రోజున ఉద్యోగాలు సాధించారు. ఆ ఆనందం లేకుండా రాజకీయ ఆరోపణలు చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే ఈ రాజకీయాలకు ఉపాధ్యాయులకు ఎటువంటి లింకప్ పెట్టొద్దని చెప్తాను. ఉపాధ్యాయులు అనేది ఓన్లీ విద్యార్థుల పరంగా విద్యార్థుల మంచి భవిష్యత్ పరంగా ఆలోచిస్తారు కాబట్టి విద్యార్థుల పరంగా ఆలోచించి ఉపాధ్యాయులను ఉపాధ్యాయులుగా చూడాలని నా యొక్క మనవి చెప్తాను. కానీ దీన్ని కూడా రాజకీయం చేస్తూ ఆధారాలు లేవు, ఎక్కడ ఆరోపణలు తప్ప. ఈ రోజున జంజీ ఉద్యమం అని చెప్పి ఏదో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వాళ్ళు మీరు చూసి ఉండొచ్చు. ఎక్కడైనా ఆ వయసు వాళ్ళు కానీ లేకపోతే మీతో పాటు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా కనబడుతుంది అంటే కోర్టు కూడా క్లియర్ గా చెప్పేసింది అనమాట. అభ్యర్థులే ముందుకు రాలేదు మీకేమి అని. అందుకని మనం కూడా ఎవరికైతే ఇంకా అన్యాయం జరిగిందో వాళ్ళు ముందరకు వచ్చి నాకు జరిగింది అని చెప్తే ఇంకా బాగుంటుంది. ఎవరెవరో చెప్పడం వల్ల ఇదన్నీ ఏమంటారు తప్పుడు సమాచారం అని నేను భావిస్తాను. మీరేం చెప్తారు? ఈ రోజు ఉద్యోగాలు సంపాదించుకొని మీ ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం కాదా? ఈ ఆరోపణలు ఎంతవరకు సమంజసం? సార్ ఫస్ట్ చూడండి సార్, మా ఆశల ప్రతిరూపం మెగా డిఎస్సీ సార్. దాదాపుగా 7 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన జాబ్ సార్ ఇది. అంటే వేరే జాబులకు పోకున్నా కూడా మాకు ఇష్టమైన జాబ్తో కాబట్టి అది 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా మాకు అది ఎంతో ఇష్టంతో ఉన్నటువంటి జాబ్ కాబట్టి ఇలాంటి జాబ్లకు సంబంధించినది నిరాపరమైనటువంటి ఆరోపణలు చేయకుండా మా యొక్క కష్టాన్ని గుర్తించి ఈ ప్రభుత్వం మాకు ఉద్యోగం ఇచ్చింది సార్. సో కానీ అంటే ఇది ప్రతిదాన్ని రాజకీయం చేస్తూ ఈ రోజున ఏదో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ఏదో సీట్లు అమ్ముకున్నారు, కానీ కనీసం ఆధారాలు ఉండాలి కదా సార్. ఇప్పుడు ఒక గవర్నమెంట్ పడిపోయిందంటే మాక్సిమం విద్యార్థుల యొక్క పోరాటాలతోనే సార్. విద్యార్థులకు ఇచ్చినటువంటి మనకు గవర్నమెంట్లు ఏవైతే జాబుల పరంగా కానీ గత గవర్నమెంట్ మనకు జాబులను ఇస్తామని చెప్పి దాదాపుగా 5 ఏళ్ల వరకు అది చాలా వరకు వేస్ట్ చేసింది సార్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ 16,000 పోస్టులతో మాకు ఉద్యోగాలు కల్పించింది సార్. ఇవన్నీ కూడా మా కష్టంతో సంపాదించిన డబ్బు సార్, జాబ్ సార్ ఇది. మీరేం చెప్తారు? ఈ రోజున అంటున్నారు లేకపోతే వర్టికల్ అంటున్నారు, కనీసం తెలుసా ఈ రోజు హారిజాంటల్ రిజర్వేషన్ గురించి తెలియని వాళ్ళు, డిఎస్సీ అంటే అబ్రివేషన్ కూడా తెలియని వాళ్ళు కూడా ఈ రోజు దీని గురించి కామెంట్ చేయడము, ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతుంది. దాన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్లస్ ఇలాంటి విషయాలు రాజకీయం చేయకూడదని కోరుకుంటున్నాం. కానీ అంటే ఎన్నో ఏళ్ల కళ సార్ ఇది. మామూలుగా కొన్ని కుటుంబాలు అయితే ఒక రోజు తినక ఉద్యోగాల కోసం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం కొన్ని ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షణ, దానికి ఈ రోజు తెరపెడుతూ మొదటి సంతకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సంతకం చేయడం కానీ, విద్యాశాఖ మంత్రి అంత ఇదిగా నిర్వహించడం కానీ, ఇవన్నీ రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? 7 years నుంచి దాదాపుగా డిఎస్సి కోసము
18 నుంచి 25 వరకు 7 years కూర్చొని ప్రిపేర్ అయిన వాళ్ళే ఈ రోజు సక్సెస్ అయ్యారు. ఇలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్లస్ నోటిఫికేషన్ ఇచ్చి పారదర్శకంగా 5 months లోనే మాకు మళ్ళీ జాబ్ లో రిక్రూట్మెంట్ చేసిన తర్వాత కూడా మాకు మనశ్శాంతి అనేటువంటిది లేకుండా చేస్తున్నారు. దీన్ని అయితే మేము యాక్సెప్ట్ చేయము. సరే, ఎంతవరకు ఏం చేయడం ఈ మెగా డిఎస్సి పోస్టులని ఉద్యోగం ఇవ్వకపోగా ఇచ్చిన ఉద్యోగాలని ఏదో ఒక విధంగా దాని మీద బురద చల్లడం అనేది ఎంతవరకు బాగుంటుంది? అసలు ఇది రాజకీయం సంబంధించిన టాపికే కాదండి. ఇది కేవలము ఒక ఉపాధ్యాయులకి వచ్చిన ఒక నోటిఫికేషన్ మాత్రమే. నోటిఫికేషన్ లాగానే చూడాలి కానీ అది రాజకీయంగా తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారనో లేకపోతే వైసీపీ వాళ్ళు ఇచ్చారనో అసలు ఏ రాజకీయ పార్టీలు కూడా ఆలోచించకూడదు. ఇది కేవలం ఉద్యోగులు కష్టపడి ఎంతో కష్టపడి 2.5 సంవత్సరాలు కష్టపడి కూర్చుంటే గానీ మాకు ఉద్యోగాలు రాలేదు. మీరు ఈ విధంగా రాజకీయం చేయడం చాలా బాధగా ఉంది. మీరు వీలంత తొందరగా హార్జెంటల్ రిజిస్ట్రేషన్ అర్థం చేసుకొని మా బాధను అర్థం చేసుకుంటారు మేము కోరుకుంటున్నాం. చుట్టూ మొట్టికాయలు వేస్తుంది. మీ దగ్గరికి ఎవరు వచ్చారు, ఎవరు అసలు బాధితులు ఎవరు అని చెప్పి కూడా అడిగే పరిస్థితి ఎక్కడా కూడా బయటకు బాధితులు పిటిషన్ వేస్తేనే ఎంక్వైరీ చేస్తామని సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయ చాలా పెద్దది. అది చాలా వాళ్ళకి సమాధానం. కానీ ఇంతమంది రోడ్డు మీదకి వచ్చారు. ఈ రోజున మీ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం, మీ కష్టానికి సంబంధించిన ప్రతిఫలం, దాన్ని కూడా ఇలా రాజకీయం చేసి అదేమంటే జంజీ ఉద్యమంతో దీన్ని ముడిపెట్టడం ఎంతవరకు? సార్, సత్యమేవ జయతే, సత్యం కాబట్టి నిలుస్తుంది. వాళ్ళు ఎన్ని పన్నాగాలు పనినా జరగవు. గత 5 ఏళ్లలో ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తాన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు జాబ్ క్యాలెండర్ ఇచ్చింది పాపర్ పోలా. ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఈ 2 ఏళ్లలో 16,000 పై చిలుకు పోస్టులు ఇచ్చింది కాక మళ్ళీ డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఎవరు అన్యాయం చేశారు? మేం చెప్పేది నిరుద్యోగ ఒకటే, నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. ఇవి వద్దు, ఇవి కళ్ళబొల్లి కబుర్లే.